నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇప్పట్లాగే ఒక కాలర్ తన సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి కాల్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. షూర్ అండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు ఉజ్వల మేడం. ఉజ్వల. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే హైదరాబాద్ అండి. ఓకే, రమ్య గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఉజ్వల గారు. ఏంటమ్మా మీ ప్రాబ్లం? మేడం నా పేరు ఉజ్వల మేడం. నాకు మ్యారేజ్ వచ్చేసి 2006 లో మ్యారేజ్ అయింది. అయితే 2006 నుంచి ఆల్మోస్ట్ 10 years వరకు కూడా మాది లవ్ మ్యారేజ్. మా పేరెంట్స్ ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు అనమాట. ఓకే. అది వాళ్ళు ఎట్లా అంటే చెప్తా వాళ్ళ అన్న ఉన్నాడు, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్, చెప్తా అని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు ఇప్పుడు 2006 ఉజ్వల గారు మీరు 2016 లో మ్యారేజ్ అయింది. అంతకు ముందు ఎప్పుడు పరిచయం, ఎలా పరిచయం? 2006 లో ఇంటి దగ్గర పరిచయం. 2004 లో మాకు పరిచయం అయింది. 2004 లో పరిచయం. 2005 వరకు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళము. ఓకే. 2005 లో తను యూకే వెళ్ళారు. ఓకే. 2006 లో వచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. మా ఇంట్లో వాళ్ళ యూకే వెళ్ళిన వ్యక్తి ఇంట్లో పేరెంట్స్ నొప్పించుకోలేకపోయాడా లవ్ చేసిన అమ్మాయి కోసం? ఉజ్వల గారు కొంచెం పెద్దగా మాట్లాడతారా? మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. 2006 లో నేను మా పేరెంట్స్ కి ఇంకా నేను యూకే వెళ్తానంటే మా ఫాదర్ ఏమన్నారంటే, లేదు నేను అట్లా పంపించాను, కావాలంటే పెళ్లి చేసుకొని పంపిస్తాము అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి ఇంకా ఏప్రిల్ లో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా ఇంట్లో వాళ్ళకి తెలిసి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదమ్మా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. దాని తర్వాత కూడా మళ్ళీ 2010 లో ఇంకా అతను పర్మనెంట్ గా ఇండియాకి వచ్చేసారు. 2006 లో మ్యారేజ్ చేసుకున్నాక మీరు యూకే వెళ్ళారా? వెళ్ళలేదు. నేను ట్రై చేశాను కానీ నాకు రాలేదు, వీసా రాలేదు. 7, 8, 9, 10 వరకు రాలేదు. 3 years మేము ట్రై చేసాము. అప్పుడు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి మా మదర్ వే. సో 2010 కి ఇంకా అతనే పర్మనెంట్ గా రిటర్న్ వచ్చేసాడు. పర్మనెంట్ గా వచ్చాడు. వాళ్ళ అన్న పెళ్ళి అని చెప్పేసి వచ్చేసాడు. ఓకే. ఆ అన్న పెళ్ళప్పుడు కూడా ఆ 4-5 years లోను మీ దగ్గరికి రాలేదమ్మా అతను? ఆ 4-5 years మీ దగ్గర ఫిజికల్ రిలేషన్ గానీ? 4-5 years లో మధ్యలో మళ్ళీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఒకసారి వచ్చి వెళ్ళారు. ఓకే. ఓకే. తర్వాత ఇంకా అక్కడ ఉన్నప్పుడు కూడా ఊకే ఫోన్ లో నన్ను టార్చర్ పెట్టేవాడు అనమాట. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావేమో అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను తెగ చేసేవాడు. 2010 లో పర్మనెంట్ గా వాళ్ళ అన్న పెళ్లి అని చెప్పేసి వచ్చాడు. అక్కడ ఏవేవైతే సేవింగ్ చేశాడో మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసిండు. అప్పుడు కూడా నేను అన్నా, లేదు నువ్వు అట్లా ఇయ్యకు, మన లైఫ్ మనం చూసుకోవాలి, అట్లా ఇయ్యొద్దు అని కూడా చెప్పాను. వినలేదు. వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసిండు. సరే అని నేను కామ్ అయిపోయినా. అప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ కూడా తీసుకొచ్చాడు. 20 తులాస్ తీసుకొస్తే నాకు ఒక 10 తులాస్ ఇచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ ఒక 10 తులాస్ ఇచ్చాడు. అంత బానే ఉంది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫైనల్ గా అసలు ఒప్పుకోలేదు. నేను ఎంత ఫోర్స్ చేసినా కూడా చెప్పకపోయేసరికి ఇంకా నేను రివర్స్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొత్తగా మీ ఇద్దరు పెళ్లి సంబంధం లాగా మాట్లాడా? మాట్లాడితే అది వాళ్ళు ఒప్పుకోవట్లే. ఈ సంబంధం మనకెందుకురా, వద్దులే అంటుంటే అతను ఆల్రెడీ నేను 4-5 years బ్యాక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లీగల్ గా అని కూడా వాళ్ళకి ఓపెన్ అప్ అవ్వట్లేదు అతను. చెప్పలేదు. ఓకే. అది ఇంకా తప్పగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు బరెస్ట్ అయిపోయి నువ్వు చెప్పాల్సి వచ్చిందా? నేను బరెస్ట్ అయిపోయి నేను వాళ్ళ ఫాదర్ తో ఒకసారి మాట్లాడాను. ఏమన్నానంటే, జాబ్ లేదు, మేము పెళ్లి ఎట్లా చేస్తాము అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటే, నేనన్నా మరి 40 years వచ్చినాక మీ చుట్టాలలో అడగరా, 40 ఏళ్ళు వచ్చిన కొడుకు పెళ్లి ఎలా చేస్తారని చెప్పేసి అడగరా అని నేను అన్నా ఫోన్ లోనే. అయితే అతనికి ఇంకా గ్రడ్జ్ అనేది నా మీద పెట్టేసుకున్నాడు. కోపం వచ్చింది ఈ పిల్ల నన్ను అసలు సంబంధం రాకుండానే ఈ పిల్ల ఎంత గట్టిగా మాట్లాడుతుంది, ఇలాంటి అమ్మాయి మాకు అవసరమా అని. ఇంకా నేను టోటల్ గా నేను మా హస్బెండ్ కి రివర్స్ అయినా, లేదు నువ్వు చెప్తేనే అవుతుంది లేకపోతే లేదు అంటే
సరే అని అప్పుడు కోల్కతాలో ఎరిక్సన్ లో జాబ్ వచ్చింది, వెళ్ళాడు కోల్కతాకి. ఆ, ఇంకా అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇక్కడ నుంచి పంపించేసారు. మళ్ళీ అక్కడ పోగానే ఫోన్ తీసి ఏమన్నదంట వాళ్ళ మమ్మీ, లేదు మేము ఒప్పుకోము, మీ ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి ఇక అఫీషియల్ గా అందరికి వాళ్ళ చుట్టాలకు తెలిసేటట్టు 2016 లో మళ్ళీ పెళ్లి, లైక్ జస్ట్ ఇంకా ఏదో ఫార్మాలిటీకి పెళ్లి చేసుకొని డిన్నర్ చేసుకున్నాం. ఇంకా అప్పటి నుంచి కలిసే ఉంటున్నాము. కలిసే ఉన్నా కూడా ఫైనాన్షియల్ గా అనేది స్టిక్ గా అనేది ఏం లేదు. బిజినెస్ పెట్టాము, బిజినెస్ లో లాస్ వచ్చింది. ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టాము, రికవరీది. కాదమ్మా, ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2006 లో అయింది. అది మీ ఫస్ట్ ది. సెకండ్ పేరెంట్స్ 2016. 10 ఏళ్ల తర్వాత ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేశారు. ఆ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే ఇంకా ఇష్టం లేనట్టు ఒప్పుకున్నారు. డౌరీ ఏమైనా డిమాండ్ చేశారమ్మా? డౌరీ ఇండైరెక్ట్ అంటే వాళ్ళేం డిమాండ్ చేయలేదు, కానీ మా హస్బెండ్ నన్ను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాడు అనమాట. అంటే ఇంకా నా అంతలు నేను తీసి ఇచ్చేసేయాలి ఏదున్నా. కాదమ్మా, 2004 లో పరిచయం, 6 వరకు ఏదో అలా నడిపించారు. ఆ అబ్బాయి 2006 లో యూకే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వల్ల 2005 లో యూకే వెళ్ళాడు. వచ్చి బతనాడి ఏదో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కూడా యూకే వెళ్దాం అనుకున్నావు. 10 వరకు యూకే వెళ్ళలేదు. మధ్యలో ఒకసారి వచ్చాడు, ఫిజికల్ రిలేషన్ ఉంది. 2010 లో అతను పర్మనెంట్ గా వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కాబట్టి వచ్చాడు, ఇక్కడే ఉండిపోయాడు. మీరు ఒక సంబంధం లాగా ఎంటర్ అయితే ఆ సంబంధం ఫైనలైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకోవడానికి 2016 వరకు పట్టిందా? అవును. 6 ఏళ్ళు వెయిట్ చేశారా మీరు? అవును. ఈ 6 ఏళ్లలో అబ్బాయి ఇంటికి రావడం, ఫిజికల్ రిలేషన్ ఇవి ఉన్నాయా? అన్ని అయ్యేవి. ఇవి కామన్ గా నడిచేవి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియటం మాత్రం 2016 లో వాళ్ళు ఏదో ఫ్రెష్ గా ఒప్పుకొని ఓ 10 ఏళ్ల తర్వాత మీకు మళ్ళీ పెళ్లి చేశారట్టు. అవును. ఈ విషయం తెలుసా వాళ్ళకి? మీకు ఆల్రెడీ 2006 లో పెళ్లి అయింది మీ అమ్మా నాన్న అనుమతితో అని? తెలీదు. మీరు కూడా చెప్పలేదు? బరస్ట్ అయిపోయి చెప్దాం అనుకున్నావు, చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు అంటే 2010 లో ఎప్పుడైతే వచ్చిరో వాళ్ళ అన్న పెళ్లి అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కన్సీవ్ కూడా అయ్యాను. ఇంకా అతనికి ఇష్టం లేదని చెప్పేసి ఇంకా తీపిచ్చేశారు. నేను అప్పుడు కూడా మా మదర్ తోని మా మదర్ ఏంటంటే తను వాళ్ళ సన్ లాగానే ట్రీట్ చేశాను. నాకంటే ఎక్కువ ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చేది అనమాట. అయితే ఇక ఆయనకి ఇష్టం లేనిది వద్దు 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 అని చెప్పేసి తీపిచ్చేసినాం. నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను అబార్షన్ చేయించుకున్నా టాబ్లెట్స్ వేసుకొని. అప్పటి నుంచి అయినా కూడా నా లైఫ్, నా జాబ్, నేననేదే నేనే నేను సంపాదించుకొని నేను చేసుకునేదాన్ని. ఐ యూస్ టు నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్. మా పేరెంట్స్ కూడా నేను బర్డన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను కష్టపడి పెంచారు. నాకు కావాల్సింది నాకు ఇచ్చారు. సో 2016 లో మ్యారేజ్ అయినాక మీ ఇద్దరు కలిసి ఉన్నారా? కలిసే ఉన్నాం అప్పటి నుంచి. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏమన్నా ఉన్నారా మీకు? అప్పుడు కూడా 4 years వరకు పిల్లలు లేరు. 2021 లో పాప పుట్టింది. మళ్ళీ 2 months కింద ఇంకొక పాప పుట్టింది. ఓకే, మీ లైఫ్ స్టార్ట్ అయింది లాక్డౌన్ లో. 2021 లాక్డౌన్ టైంలో ఒక పాప పుట్టింది. మళ్ళీ కంటిన్యూ అయినాక ఇప్పుడు రీసెంట్ గా ఇంకో పాప. ఓకే అమ్మా. అప్పుడు ఆ గ్యాప్ లో కూడా నన్ను టార్చర్ పెట్టేవాడు. ఏమని అంటే లైక్ నీకే ఏదో ప్రాబ్లం ఉంది అందుకే పిల్లలు అవ్వట్లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఏది 2016 నుంచి 20 లోపు? 20 వరకు. ఓకే. నేనన్నా నాడు పోదాం హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవుదాము, దానికేం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళం, అన్ని చేసే వాళ్ళం, అంతా బానే ఉండేది. కాకపోతే నాకు నచ్చని విషయం ఏంటంటే నన్ను ఎమోషనల్ గా చాలా బ్లాక్ మెయిల్ చేసి ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు. ఎట్లా అంటే ఫస్ట్ మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. ఈగో ఎక్కువ, ఎవరి దగ్గర ఉండడు. ఎంత ఈగో అంటే అసలు భరించలేనంత ఈగో అన్నమాట. ఎవరికి లొంగి ఉండడు. ఎవరన్నా ఏదన్నా అంటే ఇంకా దాన్ని పట్టుకొని లాగుతూనే ఉంటాడు. అసలు సంబంధం చిన్న చిన్న విషయాలకు కూడా తెగ ఆలోచించి నన్ను హింస పెడతారు అనమాట. దాని గురించి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనుకుంటా. నేనన్నా ప్రతి చిన్నదానికి అట్లా భూతద్దంలో చూస్తే ఇంకా మనం ఈ లైఫ్ లో బతకలేము. ఇట్లాంటి జనరేషన్ లా, ఇట్లాంటి వరల్డ్ లా
4 years మేము ఒక బిజినెస్ ఏదంటే రికవరీ బిజినెస్ అన్నమాట. అది పెట్టాము. అందులో పార్ట్నర్స్ తోని పెట్టాము. 3 years బానే ఉంది. కరోనా టైంలో ఒక పార్ట్నర్ ఏం చేసిండు, వాళ్ళ వైఫ్ ని తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కి అత్తకి కొట్లాటలు అవుతున్నాయి అని చెప్పేసి ఒక 1-2 months అట్లా వస్తుందన్న అంటే ఓకే అని అన్న. ఆమె ఏం చేసింది, వస్తేనే ఆమె మెల్లమెల్లగా ఇంకా షీ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ అన్నమాట. ఓకే. అట్లా ఈయన మళ్ళా అందులో నుంచి తప్పుకునేసరికి లాస్ అయింది ఎవరు, మేమే లాస్ అయినా. కరోనా టైంలో నా జ్యువెలరీ మొత్తం పెట్టి సాలరీస్ అని చెప్పేసి ఇచ్చిన. ఏం బిజినెస్ పెట్టారమ్మా? రికవరీ బిజినెస్. ఏం రికవరీ? బజాజ్ మనీ రికవరీ, లోన్స్ రికవరీ ఏజెన్సీ కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కాంట్రాక్ట్ తీసుకొని రికవరీ చేసి వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటారు, మీరు కమిషన్ తీసుకుంటారు. ఓకే అమ్మా. ఆ బిజినెస్ పెట్టాము, బాగానే నడిచేది. ఎస్బీఐది కూడా మాకు వచ్చింది, బ్యాంక్ ది ఎవ్రీ మంత్ అమౌంట్ అంతా బాగానే వచ్చేది. ఎప్పుడైతే ఈమె ఎంటర్ అయిందో ఇంకా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకునేసరికి ఇంకా పార్ట్నర్స్ మధ్యలో ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ వచ్చేసరికి ఇంకిన పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడే నేను ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ టైంలోనే, లాక్డౌన్ టైంలోనే ఇంకా సాలరీస్ ఇవ్వాలా, అప్పుడు సాలరీస్ ఇవ్వకపోతే ఎంప్లాయీస్ వదిలేస్తారు అని చెప్తే నా గోల్డ్ మొత్తం పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 15 తులాస్. ఓకే. 15 తులాస్ గోల్డ్ పెట్టేసి ఇచ్చాను. సరే అని ఇంకా కామ్ అయిపోయినాయి. అప్పటికి సరే ఎప్పుడైనా డబ్బులు పోతే పోయినాయి కానీ ఇంకా మనశ్శాంతిగా ఉంటారు కదా అని చెప్పేసి కామ్ అయిపోయినాం. ఇడిపిస్తా అని అన్నారు, ఇంకా ఇడిపియలేదు. అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ తో మాట్లాడేసి మా ఫాదర్ నుంచి మా పెద్ద పాప పుట్టే టైంకి మళ్ళీ మేమే సపరేట్ గా పెట్టుకున్నాం రికవరీ బిజినెస్. ఆ బిజినెస్ కూడా ప్రాపర్ గా నడవలేదు. నేను అప్పటికన్నా నీకు అయితే నేను చెయ్యి, లేకపోతే చెయ్యకు, వేరే ఏదైనా చూసుకో అని కూడా చెప్పిన. లేదు నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను చేస్తాను, అవుతుంది అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి స్టార్ట్ చేసినాక కూడా 1 year ఆయన చెప్పేది బానే ఉంది అని అంటాడు కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకున్నప్పుడు చూస్తే నాకే భయం వేస్తుంది. ఎంత అప్పు ఉందమ్మా మీకు? దగ్గర 20 lakhs దాకా అప్పు ఉంది. అబ్బా. 20 lakhs అప్పు పోగా నా జ్యువెలరీ మొత్తం పోయింది. అదేలేమ్మా. ఎట్లా అంటే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ అన్నమాట. అయ్యో ఇప్పుడు ఇది ఉంది, ఎట్లా చేయాలా అని చెప్పేసి. అది నాకు ఈ మధ్యలోనే నేను తెలుసుకున్నాను. ఇప్పుడు బిజినెస్ అనేది సైడ్ గా చేస్తున్నారమ్మా, జాబ్ చేస్తున్నాడా లేదా? జాబ్ లేదు, ఇంకా నేను చేసేదాన్ని జాబ్. నేను డెంటల్ ల్యాబ్స్ లో జాబ్ చేస్తుండే. ఇంకా పెద్ద పాపతోనే నాకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే నేను లాస్ట్ ఉండే నాది. ఇంకా పాపతో నాకు అవ్వట్లేదు అని చెప్పి నేను రిజైన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఏమి లే, ఖాళీ. ఎన్ని మంత్స్ నుంచి అండి? లాస్ట్ ఇయర్ మే నుంచి. ఫిబ్రవరిలో వదిలేసిన, ఆయన మేలో మూసేసిండు కంపెనీ. ఓకే. హైలైట్ ఏంటంటే మాది గోల్డ్ కొంచెము, నేను ఇక్కడ దివాన్ ఉంటది మా ఇంట్లో, ఆ దివాన్ లో ఇరికిపోయింది. ఎట్లా అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక బ్యాగ్ లో పెట్టేసి లాక్ వేసేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించాను. పంపించింది అక్కడ నుంచి తీసుకొచ్చి దివాన్ లో పెట్టేసరికి అది స్టోరేజ్ ది, అది లాక్ అయిపోయింది. స్టోరేజ్ తీయడానికి రావట్లేదని నేను కార్పెంటర్ ఎన్నిసార్లు పిలుద్దామన్నా వద్దు అని చెప్పేసి అన్నారు. ఈ ఎందుకులే, సరే ప్రేమంత అర్జెంట్ లేదు కదా, ఏం ఫంక్షన్స్ లేవు కదా అని నేను కామ్ అయిపోయేదాన్ని. నా ఆల్మోస్ట్ అందులో మళ్ళా ఒక 10 tulas గోల్డ్ ఉంది. అయితే మొన్న రీసెంట్ గా నేను ఇట్లయితే లాభం లేదు, తీపిస్తా, ఇంకా అక్కడే అందులో ఉన్నాయన్న ఎమర్జెన్సీకి యూస్ అవుతాయి కదా అని ఓపెన్ చేయించావా? ఇప్పుడు ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ లో ఎందుకు అని చెప్పేసి ఓపెన్ చేయించా, కార్పెంటర్ ని పిలిపించి. ఓపెన్ చేస్తే బ్యాగ్ వచ్చింది బయటికి. నా పర్స్ లో దాన్ని కీస్ ఉండాలా, కీస్ కనిపించట్లేదు. ఓకే. అదేంటి కీస్ ఏమైంది, నా పర్స్ లోనే ఉండాలా కదా అని చెప్పేసి నేను మొత్తం వెతికిన కీస్ గురించి. అసలు ఎక్కడా కనిపించలేదు. సరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయిందేమో అని ఈయనకి అంటనే ఉన్నా. నేను వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేయించి తీసుకురా అంటే
ఇంకా లేదు తీసుకొస్తా, ఇప్పుడు ఏం లేవు కదా తెద్దాము, ఇప్పుడు అవి తీసినాం అనుకో గోల్డ్ ఉన్నది పోతది, మళ్ళీ అప్పుడు ఏం ఉండదు ఇంకా, అదే ఇప్పుడు మనకు సోర్స్ ఏదైనా ఎమర్జెన్సీకి అట్లా ఇట్లా అని చెప్పి నన్ను కామ్ డౌన్ చేసేవాడు. సరేలే అని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయేదాన్ని. లాస్ట్ ఇయర్ లిటరలీ మేడం దగ్గర మా మదర్ నాకు 5 lakhs ఇచ్చింది. నేను జాబ్ బంద్ చేస్తున్నా, నేను బిజినెస్ చేసుకుంటా అని చెప్పి మా మదర్ నాకు 5 lakhs ఇచ్చింది. 5 lakhs ఇస్తే అందులో నేను ఒక చిన్నవి ఒక 1/2 తులాల కమ్మలు కొనుక్కున్నాను, ఒక 4 grams లో రింగ్ కొనుక్కున్నాను, ఒక ప్లాటినం రింగ్ కొనుక్కున్నాను. మొత్తం కలిసి 90,000 అయింది. అంటే 1 lakh పెట్టుకోండి. 4 lakhs మా హస్బెండ్ కి ఇచ్చాను. ఎందుకమ్మా ఆల్రెడీ ఇంత లాస్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చావు? ఆల్రెడీ గోల్డ్ పోయి బిజినెస్ పోయి అప్పులు ఎదురు. అంటే ఇంకా ఇంట్లో మొగుడు ఉన్నప్పుడు కొంచెం ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటది, ఆయన చూసుకుంటాడు, నేను ఈ పాపతో నేనేం తిరగాల అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన. అంటే మళ్ళీ ఏదైనా బిజినెస్ ప్లాన్ చేశారా? ఇంటి దగ్గరనే ఇంటి ముంగటనే 2 షట్టర్స్ ఉన్నాయి. అక్కడ చికెన్ ది ఫ్రైడ్ చికెన్ లాగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సెటప్ చేసుకుంటాను. సో దట్ నాకు ఇప్పుడు ఏం ఇన్కమ్ లేదు కదా, నేను జాబ్ కూడా బంద్ చేసిన కదా, నాకు కావాలా, లేకపోతే నేను ఉండలేను. నాకు మరి ఇన్ని సంవత్సరాలు యూకేలో సంపాదించింది ఏం చేశాడమ్మా? ఏం సంపాదించలేదు, ఇంతే వస్తుంది పోతుంది వస్తుంది ఓకే, ఉల్టా నావే మొత్తం పోయినాయి. అదేలేమ్మా, మొత్తం నావే పోయినాయి అని చెప్పేసి అంటే సరే అని 4 lakhs ఇచ్చారు. 4 lakhs లో అసలు ఏం చేశాడో అర్థం కాలేదు. మళ్ళీ ఇంత అమౌంట్ అయితే అయిపోతుంది, ఇంత అమౌంట్ అయితే అయిపోతుంది అని చెప్తే మళ్ళీ 2 lakhs మా మదర్ ఇచ్చింది. అవి ఏం చేశాడో తెలీదు. లెక్క అడిగితే ఏదో చెప్తాడు సోది. మళ్ళా మా ఫాదర్ దగ్గర ఒక 1 lakh ఇప్పించా, సేమ్ అదే మళ్ళీ ఓల్డ్ స్టోరీ. ఇప్పటికి 1 year అవుతుంది షాప్ పెడదామని, షాప్ ఓపెన్ అవ్వట్లేదు. అడిగితే ఉత్తగా నేను 1 year నుంచి రెంట్ కడుతున్నాను షాప్ కి. అడిగితే 50,000 పని ఉంది, మొత్తం అయిపోయింది, ఇంకా 50,000 వస్తే షాప్ ఓపెన్ చేస్తా అంట. 50,000 కోసం నేను 1,20,000 రెంట్ పే చేశాను ఇప్పటి వరకు. అడిగితే ఏదో ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు. అదైపోయిందా, మా పాప December 9th పుట్టింది మేడం. లిటరలీ January 8th రోజు ఒకటి ఎమర్జెన్సీగా నేను ఇచ్చేది ఉంది. మా మదర్ దగ్గర ఎవరైతే తీసుకుందో వాళ్ళకి అర్జెంట్ గా అవసరం ఉంటే మా మదర్ అడిగితే ఇంకా నాకు వేరే ఆప్షన్ కనిపించకపోతే ఏమంటాడు మళ్ళీ, ఇగో ఇచ్చేటోళ్ళు ఇచ్చినప్పుడు ఆగాల, ఒక 1 week అన్న ఆగాల కదా, వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీ అడిగితే నాకు ఏ నుంచి అయితే నేను Wednesday రోజు ఇస్తా అని చెప్పినా కదా అది అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ ఉండే. సరే అని చెప్పేసి మండే రోజు ఏమైంది, ఇంకా మా ఫాదర్ కి చెప్పిన. అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉండే, ఎందుకంటే నాకు చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా రారు కదా. మా మమ్మీ డాడీ వచ్చారు నన్ను చూసుకోవడానికి, చిన్న పాప అప్పుడు కూడా. అయితే వాళ్ళు వచ్చి ఏం చేశారు, మా డాడీకి చెప్పిన, డాడీ నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళు డాడీ, ఆయన ఎట్లా ఒప్పుకోడు, అది తీపిచ్చేసి అందులో గోల్డ్ ఉంది, ఫస్ట్ కొంచెం ఆ అప్పు క్లియర్ చేసేద్దాము, వేరే వాళ్ళ దగ్గర పరువు పోతుంది అని చెప్పేసి అంటే సరే అని ఇంకా ఆయనకు తెలియకుండా మా డాడీ కిందికి బ్యాగ్ తీసుకొని వెళ్ళారు. అది ఎక్కడి నుంచి తెలిసిందా తెలియదు. ఇంకా ఆ రోజు ధడాల్ మన డోర్ కొట్టుకుంటా చేస్తున్నావు కదా డ్రామా చెయ్యి అట్లా ఇట్లా అని చెప్పేసి పెద్ద ఇంట్లో సీన్ క్రియేట్ చేసి నేను వస్తా అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఎప్పుడు January 8th కి. ఏది ఈ ఇయర్ 2024 లో? ఈ ఇయరే మొన్ననే లాస్ట్ మంత్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి అసలు మాకు అర్థం కాలేదు, అసలు ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ అయిందా అని చెప్పేసి. ఆ రోజు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఏంటి ఎంతకి ట్విస్ట్ ఏంటి? ఎంతకి ట్విస్ట్ ఏంటి? ట్విస్ట్ ఏంటంటే బ్యాగ్ లో ఉన్న గోల్డ్ లేదు. అది ట్విస్ట్. అదేలేమ్మా. వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ కుషాయిగూడ PS లో మా బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మీ ఇంట్లో పోయిన వాటికి మీ బ్రదర్ ఎందుకు ఇస్తాడమ్మా? నువ్వు వెళ్ళి ఇవ్వాలి కదా. అంటే నాకు చిన్న పాప ఉంది కదా మేడం. ఓకే, మీ తరపున మీ బ్రదర్ వెళ్ళి ఇచ్చాడు. మా బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికి 1 month అయింది పాప పుట్టి. అదేలేమ్మా. మా బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి నీ గోల్డ్ నువ్వు ఇస్తా అన్నప్పుడు ఆయనకేందమ్మా ప్రాబ్లమ్, చూస్తే ఆయన అప్పే కదా నువ్వు తీరుస్తా అన్నది, ఆయనకేందంటే ఏమవుతారు ఇదే గొడవ అయింది వెళ్ళిపోయిండు అని చెప్పేసి అన్న.
సరే ఇప్పుడు మీ ఇంకా ఇద్దరు కలిసి మార్నింగ్ ఉన్నారా? అబ్బాయి అప్పటి నుంచి లేడా ఇంట్లో? కలిసే ఉన్నాము. మళ్ళీ ఎన్ని రోజులకు వీళ్ళందరూ వచ్చాడు? అదే రోజు మా పొద్దున్న వచ్చేసిండు, ఆ 4:30కి వచ్చిండు మబ్బుల. ఒప్పుకున్నాడా గోల్డ్ తీశాను తాకట్లు పెట్టానని? ఒప్పుకోలేదు. మరి ఎందుకు పోలీస్ అంటే ఆ కేసు? రోజు నుంచి ఓపెన్ చేపియలేదు బ్యాగ్. బ్యాగ్ ఎప్పుడు ఓపెన్ చేయించినాం అంటే మొన్న లాస్ట్ వీక్ ఓపెన్ చేయించిన ఆ, ట్యూస్డే రోజు. ఆ, ట్యూస్డే రోజు బ్యాగ్ ఓపెన్ చేయిస్తే బ్యాగ్ లో చూస్తే నా పుస్తెల తాడు లేదు, మా పాపది నెక్లెస్ లేదు. మిగతాయి ఉన్నాయా? అసలు నాకు మిగిలిన చిన్న చిన్న రింగ్స్, పాపది ఒక చైన్ ఉంది, ఇంకొక నెక్లెస్ ఉంది. ఓకే. అసలు నా ఫ్యూజులు ఎట్లా ఎగిరిపోయినాయి అంటే అట్లా ఎగిరిపోయినాయి. ఉమ్, మా మమ్మీ అయితే ఒకటే తిట్టుడు, అసలు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా, ఎన్ని లక్షలు ఇచ్చిన. ఇంకొకటి వింతాలో జాబ్ చేసింది 6 years మేడం. నా జాబ్ మనీ అమౌంట్, పెన్షన్, పిఎఫ్ అవన్నీ కలిపి దాదాపు ఒక 4 lakhs వచ్చాయి. ఉమ్. అవి కూడా పోయినాయి. సరే ఇప్పుడు అసలు మీ నాకు డౌట్స్ ఎంత ఏంటమ్మా? ఇప్పుడు ఆల్రెడీ 1 week బ్యాక్ మీకు విషయం తెలిసింది. మీ ఇద్దరు కలిసే తెలిసింది, ఉన్నారా లేకపోతే మళ్ళీ అడిగిన ఏదైనా గొడవ జరిగిందా? గొడవ అయింది. అడిగితే ఏమంటాడు, నేను తీయలేదు, నువ్వే తీసినావేమో, ఎవరికి తెలుసా అని అంటున్నాడు. అసలు ఇప్పుడు అది ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎందుకంటే నాకు కలిసి ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఓకే. నాకు కేవలం పిల్లల వల్ల నేను కామ్ అయిపోవాల్సి వస్తుంది. మా మమ్మీ వాళ్ళు ఏమో ఇక పిల్లల ముఖం చూసి కామ్ ఉండు అడగకంటే నేనన్నా నేను ఎందుకు అడగకుండా ఉంటాను, నేను తీయనప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలా నేను తీసినా అని. అవును. అది నాకు అసలు రీజనే కాదు. ఎందుకంటే అంతకు ముందు కూడా ఒక బ్లాక్ బీజ్ ఉండే మేడం, చిన్నది. ఉమ్, అప్పుడప్పుడే కొనుక్కున్నా, అమౌంట్ వచ్చింది, బోనస్ వచ్చింది అని చెప్పేసి బ్లాక్ బీజ్ కొనుక్కున్నా ఉమ్, ఆస్తులాగా. ఓకే. అది ఇంట్లో పెట్టా. తిరుపతికి వెళ్తున్నా అని సరే చెప్పేసి ఇప్పుడు మా ఇదంతా ఏంటంటే ఫైనాన్షియల్ గా నువ్వు ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకున్నా ఏ రోజు నీకు ఒక రూపాయి పెట్టింది లేదు. ఏదో ఒక 20 రూపాయలు నీ దగ్గర నుంచి ఖర్చులు పెట్టించాడు, నీ గోల్డ్ వాడాడు. మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ గా నీకైతే ఒక రకంగా అతనితో కంటిన్యూ అవడం అనేది లాస్ కిందే లెక్క. పోనీ దానికి తోడు ప్రశాంతత కూడా లేదు. అయినా మీ లేదు. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే 2 పిల్లలు ఉన్నారు, సొసైటీ పెళ్లి చేసుకున్నావు ఇక తప్పదమ్మా సర్దుకో అమ్మా అంటున్నారు. మీరు మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? ఇప్పుడు నేను అది రికవరీ ఎలా చేసుకోవాలి ఆ అమౌంట్? ఎందుకంటే నేను అతనితో ఉండడం నా వల్ల కాదు. నేను ఓకే. ఎంత హర్ట్ అవుతున్నా అన్నది నాకు తెలుసు. ఓకే అమ్మా. ఇంకా ఇప్పుడు అది ఎక్కడ నేను రికవరీ చేసుకుంటే ఆయన మీద ఏం చేస్తే నాకు ఇవ్వను పైసలు. ఇంకా నాకు మెయిన్ అది కావాలి. నా ఓకే అమ్మా. అమౌంట్ కావాలి, కాసేపు నా పిల్లలకి సెక్యూరిటీ కావాలా. ఉజ్వల గారు కాసేపు లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను నీతో. మౌనిక గారు, కేసు మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఒక అబ్బాయిని ఇష్టపడి పాపం పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది ఎంతవరకు అంటే 2006లో ఒక మ్యారేజ్ అయింది ఆవిడకి అతనితోనే. అతను వెళ్ళాడు. మేబీ అప్పుడు వీసా ప్రొసీడింగ్స్ కానీ చాలా లాస్ అయింది ఫైనాన్షియల్‌గా. వాళ్ళ పేరెంట్స్ దాచిన డబ్బులు గానీ ఏవో ఖర్చు పెట్టారు. ఎందుకంటే అల్లుడు, కూతురు ఒకే చోట ఉంటారు కదా అని. అవును. ఆ 6 ఇయర్స్‌లో అతను 2006 నుంచి 10 ఆ 4 ఇయర్స్‌లో ఏ రోజు వాళ్ళ అమ్మా, నాన్నకి ఎంత పాయింట్ కూడా లీక్ అవ్వలేదు. ఇతనికి మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ అని. తర్వాత మధ్యలో ఒకసారి అతనే వచ్చాడు. అతనే ఫిజికల్‌గా కమిట్ అయ్యాడు, వెళ్ళాడు. అంటే ఒక అమ్మాయి ఎంతగా నమ్మిందంటే అతన్ని, అతను నాకు ఏం చేసుకుంటదో చేసుకోండి అంటే కూడా ఈవిడేమి చేయలేదు. అంత నమ్మింది. అతను ఏదో నడిపించుకుంటూ వచ్చాడు. అంటే ఒకవేళ లీగల్‌గా ప్రొసీడ్ అయితే ఈ అమ్మాయి కేసులేసి మా అన్న మ్యారేజ్‌కి డ్యామేజ్ అవుతదేమో, మా ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోతదేమో అని కంటిన్యూ అవుతూ వచ్చినట్లే కనిపిస్తుంది ఒక రకంగా. సరే నెక్స్ట్ 2010లో వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి అతను అక్కడి నుంచి తీసుకొచ్చిందన్నా గాని కొంత సేవ్ చేసుకొని ఇక్కడేం బిజినెస్ పెట్టాలి, ఇక్కడ ఫర్దర్‌గా ఎట్లా కంటిన్యూ అవ్వాలని ఆలోచించాలి. తీసుకొచ్చిందంట వాళ్ళ పేరెంట్స్‌కి ఇచ్చాడు. ఏదో పాపం నిజాయితీగా ఒప్పుకుంది. గోల్డ్ ఇద్దరికీ తీసుకొచ్చాడండి. చెరో 10 తులాస్ అని. ఉన్నంతలో అవి ఉన్నాయి. అవన్నా ఏమన్నా మిగిలినయా? ఫర్దర్ బిజినెస్‌లకి అవి కూడా పోయాయి. తర్వాత 2010 నుంచి 16 వరకు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌ని ఒప్పించలేదు అతను. యాక్చువల్‌గా ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, ఓ 10 సార్లు అడుగుతారు. ఓ 1 ఇయర్ కన్నా అమ్మా నాకు ఆల్రెడీ పెళ్ళయిందమ్మా అని చిన్నగా హింట్ ఇవ్వాలి.
ఆ అమ్మాయితోటే మ్యారేజ్ అయింది. నేను ఆల్రెడీ కాపురం చేస్తున్నాను. మీతో గౌరవంగా జనాల ముందు పరువు పోకూడదని చెప్పి అన్న మ్యారేజ్ వరకు ఆగాను. మీరేంటి ఇంత తొక్కలో రూల్స్ మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి కేసులేస్తే అందరం జైలుకెళ్ళాలా? ఒప్పుకోండి అని ఓ 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో అతను రివీల్ చేయాలి. ఈ అమ్మాయి రివీల్ చేయకూడదు. ఎందుకంటే ఆ సీక్రెట్‌ని ఈవిడ రివీల్ చేసిందంటే అదొక విలనిజం లాగా చూపిస్తాడు. అవును. ఎందుకంటే ఒక రకమైన మేల్ ఇగోతో ఉన్న వ్యక్తి, విపరీతమైన మేల్ ఇగోతో. ఈ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అంత ఆప్షన్ లేదు. ఇతనేం చెప్తే నడవడం. లేతే పో అవతలకంటే మళ్ళీ ఎక్కడెళ్ళిపోమంటాడో అన్న ఉద్దేశంతో మాక్సిమం సర్దుకుంటూ వచ్చినట్టే లెక్క. సో, అక్కడికి పేరెంట్స్‌కి చెప్పుకొని ఆయన ఒప్పించుకొని బయట వ్యక్తులకి తెలియకుండా ఫ్రెష్‌గా మ్యారేజ్ అవుతున్నట్టు కవరప్ చేయాలి. ఎందుకు ఇంత కవరప్? సొసైటీ కోసమేగా. ఆళ్ళ అన్నయ్యకి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసంగా. సో, పేరెంట్స్ ఇద్దరికీ తెలిస్తే చాలు. వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాల్సిన బాధ్యత అతనిది. అలా ఒప్పించడానికి అతనికి 6 ఏళ్ళు పట్టింది. అలా చెప్పి ఒప్పించాడో, చెప్పించకుండానే ఒప్పించాడో, ఫైనల్‌గా ఈ అమ్మాయినే చేసుకుంటాను అని అనటం వల్ల వేరే ఆప్షన్ లేక ఆ పేరెంట్స్ బలవంతంగా ఈ అమ్మాయితో మ్యారేజ్ అయితే చేసినట్లు. వాళ్ళకి ఇష్టమైతే లేదు. ఎందుకంటే ఈలోపే ఆ అమ్మాయి కొంత షార్ప్‌గానే మాట్లాడుకుంటూ వచ్చింది కాబట్టి. ఇక అతని విషయానికొస్తే అతను ఏదైతే జాబ్ చేసుకున్నాడో అది కొంతకాలమే చేశాడు. ఇతన్ని నమ్మి కొంత అమౌంట్ పెట్టి ఏదో బిజినెస్ పెడితే ఆ బిజినెస్ లాస్ అయ్యింది. ఆ లాస్ అయిన బిజినెస్ లాసు వీళ్ళ పేరెంట్స్‌దే. ఈ అమ్మాయి సంపాదించిన ఆ రూపాయి, రూ. 2 అవును. అయిపోయాయి. గోల్డ్ అయిపోయాయి. దాంట్లో ఈ 2020 నుంచి 24 లోపు ఇద్దరు పిల్లల్ని కనేసింది. అసల ఏదో ఒక పాపో అట్లా ఉండుంటే పోనీ కవర్ అయ్యేది. స్టార్టింగ్ నుంచి కొంచెం తేడాగా ఉన్న మ్యారిటల్ రిలేషను, ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న అబ్బాయితోటి నేను ఎంతవరకు సర్దుకోగలను అని ఆలోచించాలి. ఒకసారి సర్దుకున్నాము అంటే ఇంక సర్దుకోవడానికే ప్రిపేర్ అవ్వాలి. పెళ్లయింది, ఇద్దరు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్. అది ఎవరికి? ఒక జనరేషన్ వాళ్ళకి. తను మాట్లాడుతున్న విధానంలో ఎప్పుడైతే "నువ్వు కలిసుండాలమ్మా" అన్నప్పుడు తను లోపల లోపల గుండెలు పగిలేలాగా ఫీల్ అవుతూ మాట్లాడుతుంది. అంటే తనకసలు నచ్చట్ల. అతనితో ఉండడం అనేది సైకలాజికల్‌గా తను మనం ప్రెజర్ చేసి "నువ్వు ఖచ్చితంగా అతనితో ఉండాల్సిందే మనకి తప్ప వేరే కర్మ లేదు" అంటే ఒక వ్యక్తి యొక్క ఎనర్జీ డ్యామేజ్ అవుతది. ఏం ఎనర్జీ? మేబీ ఈ అమ్మాయి విడిగా ఉంటే తను జాబ్ చేసుకుంటూ ఆ 30,000 50,000 1,00,000 తను సంపాదించుకోగలదు. ఇప్పుడు అతనితోనే ఉండడం వల్ల డిప్రెషన్ తోటి ఏమీ జేయదు. అదే వంట, అదే ఇల్లు, అదే ఊడుపుడు, అదే పిల్లలిద్దరిని జూసుకోవడం. అంటే ఒక వ్యక్తి యొక్క ఎనర్జీని మనం డౌన్ చేసుకుంటూ వెళ్తున్నట్టు లెక్క. సొసైటీకి యూజ్ అవ్వాల్సిన టాలెంట్, నాలెడ్జ్. 2 అతనితో ఉండడం అమ్మాయికి సైకలాజికల్‌గా ఇదుంది కాబట్టి అది డిప్రెషన్‌లోకి తీసుకెళ్తూ ఉంటది. ఇక నా లైఫ్ ఇంతే. నా ఫ్రెండ్స్ బాగున్నారు. మిగతా వాళ్ళు సంపాదిస్తున్నారు. అందరూ బాగున్నారు. నేను మాత్రం ఇదే కూరుకుపోయి ఉన్నాను. ఇతని డామినేషన్‌లో. ఇతను ఎక్కడా కూడా ఒక భార్య అని పక్కన ఒక సీటేసి సపోర్ట్ ఇవ్వట్లేదు. "ఏహే! నీకేం తెలీదు. నువ్వు పక్కకు పో. నీకేం ఇదే మాట్లాడుతున్నాడు. సో, ఈ విధానం ఎట్లా ఉంటదంటే తన దగ్గర టాలెంట్ ఉండి కూడా అది ఆరిపోతూ ఉంటదనమాట. ఇక ఈ సీను అమ్మాయిని డిప్రెషన్‌లోకి తీసుకువెళ్తది. ఎంతకాలం ఈవిడ ఒక చేత్తో ఇవ్వాల్సింది పోయి పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవడం అంటే, ఒక సంపాదిచ్చే అమ్మాయికి కాస్త ఇన్సల్ట్ కింద లెక్క. ఇవి అన్నీ ఎందుకు భరిస్తుందంటే ఇద్దరు పిల్లల కోసం. అవును. ఈ పిల్లల కోసం భరిస్తున్నప్పుడన్నా ఈవిడ వాల్యూ తెలుసుకొని అతను తిని కోసం ఏమి చేయాలి? సంపాదించకపోయినా పర్వాలేదండి. భర్త వైఫ్‌కి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే ఆ అమ్మాయితో ఒక 10 నిమిషాలు మాట్లాడి తన కష్ట సుఖాలు ఎలా చేద్దాం ఏంటి అన్నప్పుడు ఎంత లాస్ అయినా పచ్చడి మెతుకులు తినటానికి కూడా రెడీ అవుతది. నువ్వు బిర్యానీ తెస్తానని చెప్పి రోజు గుచ్చిచ్చి ఇన్సల్ట్ చేస్తూ, బిర్యానీ తెచ్చే అమ్మాయిని కూడా నువ్వు ఇన్సల్ట్ చేస్తూ ఉంటే అమ్మాయికి ఏమి చెయ్యాలి అనిపించదు. డిప్రెషన్ "నువ్వు వద్దురా బాబు నాకు" అనే ఒక సీన్ వస్తది. ఆ సీన్ మనం ప్రొవైడ్ చేయలేకపోతే సూసైడ్‌ల దాకా వెళ్తాయి ఇవి. ఇప్పుడు ఈవిడ మీద ఆధారపడి ఇద్దరు పిల్లలున్నారు. ఈ అమ్మాయి పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇక ఇతనితో కలిసి ఉంటదా? వద్దా? అంటే నేనైతే కలిసి ఉండమనే చెప్తా. ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి ఇప్పుడు ఎలా కలిసి ఉండమంటారండి అని మీరనొచ్చు. పేరెంట్స్ సపోర్ట్ చెయ్యట్ల లీగల్ ప్రాసెస్‌లో. పేరెంట్స్ సపోర్ట్ చేస్తే తిను ఓన్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 2 అంతకు ముందు వరకు తనొక్కతే పిల్లల్ని చూసుకోవడంలో గాని. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. తను డబుల్ పనవుతది. తనే జాబ్ చేసుకొని రావాలి. తనే రూపాయి సంపాదించాలి. తనే ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం గాని, వాళ్ళ పనులు చేయడం గాని. లేదా తనెళ్ళొచ్చే వరకు కేర్ సెంటర్‌లోనో, పేరెంట్ దగ్గరో పెట్టాలి. సో, మెంటల్‌గా డబుల్ పనవుతది. అదే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే పిల్లల్ని చూసుకోవడానికి కాస్త సపోర్ట్ దొరికినట్లు. తను ఇండివిడ్యువల్‌గా జాబ్ చేయడం గాని, ఒక రూపాయి తన కాళ్ళ మీద తను నిలబడడానికి గాని అవకాశం ఉంది. పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే ఇతనితో కంటిన్యూ అవ్వడమే బెటరు. ఉంటే ఉంటాడు. ఇంట్లో పేరుకైతే ఉండాలి కాబట్టి సొసైటీ కోసం ఉంటున్నట్టు లెక్క. ఒకవేళ పేరెంట్స్ "రామ్మా మేము సపోర్ట్ జేస్తాము" అంటే
వాళ్ళ డెసిషన్ తోటి తను ఓన్ డెసిషన్ తీసుకోవడం బెటర్. ఈ రోజు కష్టంలో ఉంది కాబట్టి ఇతను వదిలేస్తానని, రేపటి రోజున ఇంకొక 1-2 ఇయర్స్ తర్వాత అరే! ఆ రోజు సర్దుకొని ఉంటే బాగుండేదేమో అని ఇలా అనుకోకూడదు. ఒక్కసారి లైఫ్ తెచ్చుకున్నది ఆవిడే, డెసిషన్ తీసుకోవాల్సింది కూడా తనే. పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా నేను వెళ్ళిపోతానండి, నేను విడిగా ఉండగలనండి అంటే తన ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. నేను ఎందుకు ఆలోచించానంటే తనకి సపోర్ట్ ఉంటే బాగుంటది. ఇంత పర్ఫెక్ట్‌గా అమ్మాయి ఉన్నంత విధానంలో స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి తనకి తాను బతకగలదు, ఇద్దరు పిల్లల్ని పోషించగలదు. ఎవడో ఇచ్చే ముష్టి కోసమే బతికేస్తాం, కోట్ల చుట్టూ తిరుగుతాం అంటే దండగ. మన క్యారెక్టర్‌ని మనం ఆహ్, అమ్ముకుంటున్నట్లే లెక్క. ఎందుకంటే వాడు పెట్టకపోతే తినలేము అంటే ఎట్లా? పిల్లలకి హక్కులుంటాయి, వసూలు చేయాలవి. ఇక తను అడిగిన ఇంకొక డౌట్ గోల్డ్. ఇంట్లో అదే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు చూసారా? ఈ కేసు దానికి ఎగ్జాంపుల్. తనకి నిజంగా ఎవరో దొంగతనం చేసుంటే వచ్చిన చుట్టాలో, పనివాళ్ళో, దొంగలో ఎవరో ఒక దొంగతనం చేసుంటే తెలిసిపోద్ది. అసలెవరు దొంగతనం చేశారో ఒక ఇంట్లో వస్తువు మాక్సిమం గట్టిగా ఒక గంట కూర్చుంటే మనకు అర్థమైపోద్ది. ఏ టైంలో ఎవరొచ్చారు, ఎవరు తీశారు, ఏం జరిగుంటది అని. నిజంగా వాళ్ళకున్న అవసరానికి ఆళ్ళ హస్బెండ్ ఏమనాలి? అప్పుడే బ్యాగ్ తీసి ఏమున్నాయో చూసి మళ్ళీ ఈవిడ బతుకుని అడుగు. ఎందుకంటే ఎన్ని సార్లు బతుకులాడినా పడిపోయే టైపు. ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కాబట్టి. ఆ గోల్డ్ కూడా పెడదామంటే పెట్టేసేది కూడా. కానీ ఆయనేం చేశాడు, ఆల్రెడీ చాలా పిండాల్సింది పిండేశాను కాబట్టి, ఇంకా వీళ్ళ దగ్గర పిండడానికి ఏమి లేదు. ఈ విషయం సీక్రెట్‌గా తీసుకెళ్ళటం బెటర్ అని ఏదో మేజర్ ఐటెమ్స్ 2 ఏవైతే ఉన్నాయో అయి పట్టుకొని ఎళ్ళిపోయాడు. అదెక్కడ తెలిస్తే న్యూసెన్స్ అవుతదో అని దాన్ని ఇంతకాలం సాగదీశాడు. ఇప్పుడు అది తెలిసినాక ఆ పిల్లకి గుండె పగిలిపోయింది. ఎదురుగా 20,00,000, 30,00,000 ఇచ్చిన అమ్మాయి, వెనక నుంచి వెన్నుపోటు ద్వారా 2 వస్తువులు పోయేసరికి ఇక తను బరస్ట్ అయిపోయిన సీన్‌కొచ్చింది. అదే నిజాయితీగా ఉండాలండి అనేది. పార్ట్నర్‌తో ఎప్పుడు నిజాయితీగా ఉండాలండి. ఆ అమ్మాయిని బతిమలాడుకుంటే ఇంకా ఏవో తెచ్చిచ్చేది. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో 50,000 కూడా అమ్మాయి మళ్ళీ ఆలోచిస్తుంది. ఎలా ఇవ్వాలి అని. ఇవి ఇంత కన్నింగ్ చేసేసి ఆ 2 ఐటెమ్స్ కోసం ఆయన చేసిన ఆ డ్రామా ఏదైతే ఉందో ఈ రోజున ఆ అమ్మాయి నా వస్తువులు నాకు కావాల్సిందే, ఈడు నాకొద్దు అనే స్టేజ్‌కి అతని క్యారెక్టర్ తీసుకెళ్ళింది. ఈ అమ్మాయి మిస్టేక్ కాదిక్కడ. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? ఏంటి లీగల్ ప్రాసెస్? ఉజ్వల్ గారు విన్నారు కదమ్మా మాట్లాడింది. ఒకసారి మీతో మాట్లాడతాను వినండి. మేడం ఇప్పుడు మీ లైఫ్ మీ చేతిలో ఉంది. 2006లో మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. 2024లోను మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. డెసిషన్ మీది. మీ మీద ఇద్దరు ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళని ఏ రకంగా మేడం ఒక్క విషయం చెప్తాను మీకు. ఇప్పుడు కూడా నాతో ఉండడానికి అతనికి రీజన్ ఏంటి తెలుసా? మా పేరెంట్స్ మా పిల్లల పేరు మీద మా డాడీ ఎప్పుడో చెప్పాడు. మాకు 2 ఇండ్లు ఉన్నాయన్నమాట. 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి మా తమ్మునికి ఇస్తాను, ఒకటి నాకు ఇస్తాను. ఇంకొకటి మా మమ్మీది ల్యాండ్ ఉంది ఊర్లో. ఆ ల్యాండ్ లో కూడా మా పిల్లలిద్దరికి ప్లాట్స్ ఇస్తాను అని చెప్పేసి అన్నది. ఇప్పుడు కూడా తను నాతో ఉండడానికి రీజన్ అదేనేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం నాన్న. కాకపోతే ఉజ్వల గారు, స్ట్రిక్ట్ గా ఉజ్వల గారు వినండి. మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీ పుట్టింటి నుంచి వచ్చేవి. అవి మీ ఇష్టం అండి. అవి మీ పిల్లల పేరు మీద పెట్టినంత మాత్రాన అతను లాక్కొని వెళ్ళిపోవడం కుదరదు. మేబీ మీరన్నట్లు మీకసలు అట్లాంటి డౌటే రాకూడదు. వచ్చేసిందంటేనే మీకు ఆయన మీద ఇష్టం పోయినట్లు లెక్క. మేబీ అది నిజం అవ్వచ్చు. మీ సిక్స్త్ సెన్స్‌కి మీకు అన్నీ అర్థమవుతున్నాయి. ఫైనాన్షియల్‌గా ఒక ఏటీఎం కార్డ్ వాడినట్టు వాడుతున్నాడండి బాబు నన్ను అని నీకు క్లారిటీ వచ్చేసింది. నేను అది కాదనట్లా. అలా కూడా ఇచ్చే లేడీస్ ఉన్నారమ్మా. ఎవరికి? నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి నీతో మాట్లాడుతూ నీతో షేర్ చేసుకునే వ్యక్తికి. ఇలా దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తికి కాదు. అతని డెసిషన్ నీకు అనవసరం. మీ డెసిషన్ ఏంటి అనేది మీరు ఫైనలైజ్ చేసుకోండి. మీరు నన్ను 2 క్వెషన్స్ అడిగారు. ఏంటి? మేడం ఆ గోల్డ్ ఐటెమ్స్ రికవరీ చేసుకోవడం ఎట్లాగా అని. మీరు 498 కేసో, డొమెస్టిక్ వైలెన్స్ కేసో, మెయింటెనెన్స్ కేసులో వేసినప్పుడు అదొక ఎలిగేషన్‌గా పనికొస్తది. ఆ పాయింట్ మీద దొంగతనం చేశారని ఒక సెక్షన్ క్రియేట్ చేయగలరు తప్ప రికవరీ అనేది జరగదండి. ఎప్పుడు జరుగుతది అంటే అతనికి సంబంధించి, ఎందుకంటే ఇతను మీ ఇంట్లో వ్యక్తి. భార్యాభర్తలకి సంబంధించిన విషయాల్లో దొంగతనాల కింద క్రియేట్ చేయడం కుదరదు. అదొక ఎలిగేషన్ కింద పనికొస్తది తప్ప. మీరు కానీ అది మీకు చాలా స్ట్రాంగ్ పాయింటు. మీరు ఈ పాయింట్ వాడుకుంటేనే అతనికి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానంలో అతను ఆ గోల్డ్ తీసుకెళ్ళి ఎవడికైనా అమ్మేసి ఉంటే ప్రైవేట్‌గా మీకు దొరకదు. ఒకవేళ ఎక్కడైనా తాకట్టు పెట్టుంటే ఆ యాక్చువల్‌గా మనం తాకట్లు పెట్టినప్పుడు మన ఫోన్ నంబర్స్ ఇవి కూడా రిజిస్టర్ చేస్తూ ఉంటామండి. అదేదైనా స్లిప్ గాని, ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వాటికి సంబంధించిన మనపురం ఇట్లాంటి ఆటిల్లో పెడితే ఫోన్ నంబర్ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. మీరు అట్లా ఏమన్నా ట్రేస్ ఔట్ చేయగలిగితే అతను ఆ 2 తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు వితౌట్ మీ పర్మిషన్ అని చెప్పి క్లియర్‌గా ఉంటది. అది దొంగతనం కింద కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు?
మీరు ఈ వస్తువులు పోయినాయండి, మా ఆయన మీద నాకు అనుమానం ఉంది అని తరువాత కనిపెడితే, మీరు ముందే కనిపెట్టారు అనుకోండి, అతను ఏమంటాడు, మా ఆవిడకి చెప్పే తీసుకెళ్ళానండి అంటాడు. అప్పుడు నువ్వు అది దొంగతనం అని అనటానికి కుదరదు. అతని ఎలిగేషన్ అతనివి, ఇవన్నీ కోర్టులో ప్రూవ్ చేయడం జరిగే పని కాదు కదా. కాబట్టి మీరేం చేస్తారంటే, అవి రికవరీ కింద రావు, వాటిని వసూలు చేసుకోవడం కుదరదు. వాటితో మీరు మీ హస్బెండ్ని పనిష్ చేయడానికి అవకాశం ఉంది, అది తర్వాత ఆలోచించండి. ప్రజెంట్ మీరు ఆలోచించాల్సింది, ఇలాంటి వ్యక్తితో నేను కంటిన్యూ అవ్వగలనా లేదా కొంతకాలం గ్యాప్ ఇద్దామా. లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను వినండి. మీ కేసులో నా బెస్ట్ సజెషను, మీ అమ్మ వాళ్ళు ఒప్పుకునేదాకా కొన్ని రోజులు మీ హస్బెండ్కి దూరంగా ఉండండి. ఈ పాయింట్ మీద, ఈ పాయింట్ మీరు బిలీవ్ చేస్తున్నారు అతనే తీసుకెళ్ళాడు అని, అది అతను ఒప్పుకొని రియలైజ్ అయ్యి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇక నుంచి ఇల్లంతా నేనే చూసుకుంటాను, ఈ అప్పులు నేనే తీరుస్తాను, భవిష్యత్తులో కొనేవి మీ పేరు మీదే కొంటాను అని యాక్సెప్ట్ చేస్తే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. లేదా మీరు బయటికి వెళ్ళిపోయి ఒక 2-3 మంత్స్ ఫస్ట్ రిలాక్స్ అవ్వండి అమ్మ. లీగల్గా అప్పుడే దిగిపోవద్దు. ఎందుకంటే వన్స్ ఒకసారి లీగల్గా దిగినాక కాపురాలు నిలబడడం అనేది చాలా తక్కువ. నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోకండి, ఒక కంప్లైంట్ మాత్రం ఇవ్వండి, ఎఫ్ఐఆర్ చేయొద్దు, కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇమీడియట్గా ఇచ్చే కంప్లైంట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వ్యక్తితో మీరు ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోవడమా, మీరు అవతలకి రావడమా, వచ్చి ఒక 2-3 మంత్స్ దూరంగా ఉండండి అమ్మ. అతను రియలైజ్ అయ్యి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అంటే అగ్రిమెంట్ రాసుకొని ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వండి. లేదా మీరు 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు వేసే రైట్స్ మీకు ఉన్నాయి. వీటిలోనే ఆ దొంగతనానికి సంబంధించి ఆయన తాకట్లు పెట్టిన గోల్డ్, తీసుకున్న డౌరీలు, పెట్టిన హెరాస్మెంట్లకు తగ్గ పనిష్మెంట్లు పడితే ఇవన్నీ కూడా అతనికి ల్యాక్స్తో కూడిన పని. అడ్వకేట్ ఫీజులు కానీ, కోర్టుల చుట్టూ తిరగడం కానీ, దానికంటే మీతో సెటిల్ చేసుకోవడం బెటరు అని మ్యూచువల్ సెటిల్మెంట్కి వస్తాడు. అప్పుడు మీరు ఏదైనా బల్క్గా పర్మనెంట్ ఎలిమది తీసుకొని మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం కానీ, లేదా పిల్లలకి మాత్రం అతను జాబ్ చేస్తున్నా చేయకపోయినా మెయింటెనెన్స్ వస్తుందమ్మా, అది పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆర్డర్ చేస్తారు. కాబట్టి మీరు మ్యూచువల్ డైవర్స్ పిటిషన్కి అతను రాకపోయినా, మారకపోయినా మీకు వచ్చే లాస్ ఏమీ లేదు. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మీ పిల్లలకి పార్టీషన్ సూట్ వేసుకుంటే అవి వస్తాయి. మెయింటెనెన్స్ పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆర్డర్ అవుతుంది. కాబట్టి మీరు ఒక 1-2 మంత్స్ క్లారిటీ తీసుకొని డెసిషన్ దిగిపోండి. ఆ తర్వాత కూడా మీరు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే అతను మారితే ఒక లాస్ట్ ఆప్షన్గా ఇవ్వండి. ఇక నా గోల్డ్ అలాగే తెచ్చి కనిపెట్టేసి తేవడానికి అవుతుందా అంటే, ఇప్పుడు నేను చెప్పిన వేలో మీరు ఆ ఫోనుల్లో అక్కడక్కడ రీసెర్చ్ చేస్తే స్లిప్ ఏదైనా దొరికితే అతని క్యారెక్టర్ని ప్రూవ్ చేయడానికి పనికొస్తుంది తప్ప, అతనుగా రియలైజ్ అయ్యి ఆ తాకట్టు పెట్టుంటే తీసుకొచ్చి మీకు ఇవ్వడం తప్ప, ఏ పోలీసులు కనిపెట్టి ఇంట్లో వస్తువులు ఇంట్లో వాళ్ళే కొట్టేస్తే కనిపెట్టి తీసుకురావడం అనేది జరిగే పని కాదు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. మౌనిక గారు, మనం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం ఓన్లీ హస్బెండ్స్ మోసపోతున్నారండి అని ఈ మధ్య కాలంలో. మాక్సిమం కొన్ని కేసుల్లో ఎట్లా అంటే ఈచ్ కేసు డిఫరెంట్, వీళ్ళే పర్ఫెక్ట్ వీళ్ళు రాంగ్ అని అనటానికి లేదు ఎక్కడా కూడా. ఈ అమ్మాయి కేసులో ఈ అమ్మాయిని ఫైనాన్షియల్గా గట్టిగానే యూజ్ చేసుకున్నాడు లెక్క ఆ అబ్బాయి. సో అయినా కూడా లవ్ మ్యారేజ్, పిల్లలు 2 ఉన్నారు, నేనే ఏరుకోరు పెళ్లి చేసుకున్నాను కాబట్టి వదిలేస్తే నేనే ఫెయిల్యూర్ అవుతాను కాబట్టి సర్దుకుందామని ఆ అమ్మాయి 2006 నుండి 2024 దాకా, అంటే మ్యాక్సిమం 20 ఇయర్స్ ఆ అమ్మాయి, 18 to 20 ఇయర్స్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. ఇక ఆ అమ్మాయి వెక్స్ అయిపోయింది. అతను కొంచెం చేంజ్ అయితే పిల్లలకి తల్లిదండ్రులు 2 మిగులుతారు. ఇలా ఫైనాన్షియల్ గొడవలతోటి భార్య అంటే బానిసలాగే ఉండాలి అనే ఒక ట్రెండ్తో ఉంటే కనుక కాపురాలు నాశనం అవుతాయి. ఆ పిల్లలకి తల్లే మిగులుతుంది, ఫైనల్గా తండ్రి అనేవాడు. కష్టంగా ఉన్న వ్యవహారం. కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు వాల్యూ తెలిసిన తర్వాత అయ్యయ్యో అనుకున్న యూజే లేదు. సో మేబీ అతను రియలైజ్ అయ్యి ఆ అమ్మాయికి అన్ని తన గోల్డ్ తనకి ఇప్పించేయడం కానీ, కాస్త నమ్మకం క్రియేట్ చేసుకుని తనకి ఒక వైఫ్గా ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆమెకున్న సిచ్యువేషన్స్ కి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.